మై ఛానల్ జుబేద్ అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు నేను నా పిల్లల విషయంలో పడిన తిప్పలు కష్టాలు ఈరోజు మీ అందరికీ తెలియజేయాలి. ఎందుకు తెలియజేయాలనుకుంటున్నానంటే ఈ రోజున ఒక మంచి పరిష్కారం దొరికింది నాకు. ఆ పరిష్కారం మీ వరకు చేరాలంటే ముందు నేను నా పిల్లల విషయంలో పడిన కష్టాలు మీ వరకు తీసుకురావాలనుకుంటున్నాను. మరి నా ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు, దానికంటే ముందు నేను చిన్నప్పుడుది చెప్తాను. నా చిన్నప్పుడు నాకు చిన్న చిన్న పిల్లలంటే చాలా ఇష్టం ఉండేది. ఎవరి పిల్లలైనా సరే ఎత్తుకోకుండా ఉండేదాన్ని కాదు. ముందు చూడగానే వాళ్ళు ఏమనుకున్నా సరే ఎత్తేసుకునేదాన్ని, గట్టిగా నలిపేసి ముద్దులది పెట్టేసుకునేదాన్ని. అంత ఇష్టం ఉండేది చిన్నప్పటి నుండి. పెళ్ళయ్యాక అమ్మ నాకు కూడా ఒక చిన్న బేబీ పుడుతుంది, ఆ బేబీని కూడా మంచిగా నేను మంచిగా హగ్ చేసుకొని ముద్దులు పెట్టేసుకొని చాలా 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 సంబరపడ్డాను ఆ రోజుల్లో. అలా పడినప్పుడు 1 ఇయర్ తర్వాత బేబీ పుడుతుంది కదా అని వెయిట్ చేశాను. 1 ఇయర్ తర్వాత కూడా నాకు కన్సీవ్ అవ్వలేదు. ఏంటి, నాతోటి పెళ్ళైన నా ఫ్రెండ్స్కి ఇంకా మా కుటుంబంలో చాలా మందికి కజిన్స్కి అది మ్యారేజెస్ అయినవి. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి పుట్టుంటే అది చూసి అదేంటి నా తర్వాత కూడా పెళ్ళైన వాళ్ళు కూడా పుడుతున్నారు, నాకు ఇంకా పుట్టడం లేదేంటి అని సెకండ్ ఇయర్ నాకు కంగారు మొదలైపోయి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను. మీ అమ్మగారిని తీసుకొని వెళ్తే వాళ్ళు నార్మల్గా ఏదో మెడిసిన్స్ స్టార్టింగ్లో ఇచ్చారు. అది కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేశాను. నాకు బేబీ కావాలి అని యూజ్ చేశాను. ఒక 2 ఇయర్స్ అయిన తర్వాత కూడా నాకు అసలు రిజల్ట్ అనేది తెలియకపోయేసరికి సరేలే, అప్పుడు మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ హైదరాబాద్ 95లో హైదరాబాద్ షిఫ్ట్ వచ్చేసాం. ఇక్కడ స్పెషల్ హాస్పిటల్స్ ఉంటే మా అత్తగారు దగ్గరుండి చాలా ఓపిక తోటి నన్ను తీసుకువెళ్ళి అక్కడ అన్ని టెస్టులు చేయించేసరికి ఒక భయంకరమైన నిజం ఏం తెలిసిందంటే నాకు థైరాయిడ్ వచ్చిందని. ఈ రోజుల్లో థైరాయిడ్ కామనే, కానీ అప్పుడు మాత్రం మేము చాలా భయపడిపోయాం. అప్పుడు డాక్టర్ గారు చెప్పేశారు, మీకు థైరాయిడ్ ఉంది, పుట్టడం చాలా కష్టం, హార్మోన్ చేంజ్ అయిపోతాయి అని చెప్పేసరికి సరేలేని ఆ టాబ్లెట్స్ కూడా స్టార్ట్ చేసి మెడిసిన్స్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేస్తుండగానే వేరే వాళ్ళు వచ్చి వేరే హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్తే పిల్లలు పుడుతున్నారంట చెప్తారు కదా. ఇప్పుడు మా ఫ్యామిలీస్ లో ఎవరైనా ఉన్నా సరే ఈ హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ ఉంది అని చెప్పేసరికి గబగబా ఎవరేం చెప్పినా ఆ హాస్పిటల్కి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిన చోటల్లా ఒక హాస్పిటల్లో థైరాయిడ్ అన్నారు, వేరే హాస్పిటల్లోనేమో గర్భసంచి సమస్యలు ఉన్నాయన్నారు, ఇంకో హాస్పిటల్ ఇంకో ప్రాబ్లం అన్నారు. సరిగ్గా ఒక్క ప్రాబ్లం కరెక్ట్గా ఒక్క హాస్పిటల్ కూడా ఆ రోజులో తెలియలేదు. వీళ్ళు ఈ ప్రాబ్లం అని మెడిసిన్ ఇవ్వడం, వాళ్ళు ఆ ప్రాబ్లం అని మెడిసిన్ ఇవ్వడంతో పిచ్చిదానిలాగా అన్ని మెడిసిన్స్ని యూజ్ చేశాను. హోమియోపతి, ఆయుర్వేదిక్ అన్ని, ఇంగ్లీష్, ఆఖరికి అదేదో పూజ చేసి ఇచ్చిన ప్రసాదం కూడా తింటే అన్ని చేశాను. ఇవన్నీ చేసినా సరే నాకు రిజల్ట్ అనేది రాలేదు. దానికి తోడు మనిషిని కూడా చాలా బాధైపోయాను. అసలు ఎలా అయిపోయానంటే ఏదో రోగం వచ్చేసిన వాళ్ళు ఉన్నట్టుగా హెయిర్ అంతా ఊడిపోయి కళ్ళంతా బయటకు వచ్చేసి చాలా, ఎందుకంటే ఆ మెడిసిన్స్ వాడుతూనే చాలా బెంగ కూడా ఉండేది. అప్పుడు పిల్లలు చాలా ఎఫెక్ట్ ఉండేది టాబ్లెట్లు వాడటం వల్ల. అప్పుడు అలాగా బాగా అయిపోయేసరికి మా వారు ఒకసారి నన్ను చూసి, ఒకసారి నువ్వు అద్దంలో చూసుకున్నావా నీ ఫేస్ని, ఎలా అయిపోతున్నావో తెలుసా, ఎందుకు నువ్వు ఇన్ని మెడిసిన్స్ వాడి, పిల్లలు లేకపోతే ఏమైంది, నీకు నేను నాకు నువ్వు, ఏం అవసరం లేదు, పుట్టినప్పుడే పుడతారు, అదృష్టంలో ఉంటేనే పుడతారు, నువ్వు ఏం అవసరం లేదు అని నాకు చాలా చక్కగా సపోర్ట్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చారు. కానీ ఉంటుంది కదండి మనసులో ఒక బేబీ ఉండాలి అని. దానికి తోడు మా అత్తగారికి చాలా ఇష్టం పిల్లలంటే. మరి మా అత్తగారి ఇష్టాన్ని తీర్చాలంటే నేను బేబీని ఎలాగైనా ఇవ్వాలి అని చాలా టెన్షన్. అలా పడి 4 ఇయర్స్ తర్వాత ఈ మెడిసిన్స్ అన్ని అవి యూజ్ చేసి ఇంకా మానేశాను. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి 1 ఇయర్ మెడిసిన్స్ స్టాప్ చేసేసిన తర్వాత 4 ఇయర్స్ తర్వాత అప్పుడు నాకు మా ఫాతిమా పుట్టింది. అసలు ఎంత హ్యాపీ అంటే అప్పుడు చాలా, అసలు ఎందుకంటే ఒక హాస్పిటల్కి వెళ్తే నాకు అసలు పిల్లలు పుట్టారని కూడా చెప్పేశారు. అప్పుడు నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు పుట్టారని చెప్పేశారు. అలాంటిది నేను ఫాతిమా పుట్టిన తెల్ల అయ్యేసరికి నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే అప్పుడు అనుకున్నాను, ఒక బేబీ పుట్టిందంటే ఆటోమేటిక్గా సెకండ్ బేబీ, థర్డ్, ఫోర్త్ అలా పుట్టేస్తారు కదా, ఏ ప్రాబ్లం లేదు ఇంకా నాకు, ఒక బేబీ పుట్టిందంటే ప్రాబ్లం నో అని అనుకొని చాలా హ్యాపీ అయిపోయాను. అలా ఫాతిమా ఒక 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ అయ్యేసరికి
మళ్ళీ బెంగ మొదలైంది. మళ్ళీ సెకండ్ కోసం మళ్ళీ ఏంటి, చాలా మంది వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే, ఏంటి ఒక బేబీతో ఆఫ్ చేశారా, వాడికి తోడు ఉండాలి, అది ఆడైనా మగైనా, వాళ్ళకి ఏదైనా చెప్పుకోవడానికి ఉండాలి ఒకళ్ళు, ఇంకోటి ట్రై చేయండి అని ఇలా ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు చెప్పేవాడు. ఒకటి ఉండకూడదు అని మళ్ళీ ఎన్ని ఆప్షన్స్ అందులో నాకు అసలు చెప్పేవారు. అయితే నాకు కూడా పిల్లలంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఒక్క బేబీ తోటి నేను సరిపెట్టుకోవాలనుకోలేదు ఆ రోజుల్లో, నాకు ఉండాలి పిల్లలని చెప్పి. సెకండ్ బేబీ 3 years అయింది, 4 years, 5 years అయింది. నాకు అసలు నేను ఒక బేబీ పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా సెకండ్ బేబీకి అంత ప్రాబ్లం ఉండదు అనుకున్నాను. కానీ సెకండ్ బేబీకి కూడా నాకు ఫస్ట్ బేబీ పుట్టిన 10 years గ్యాప్. ఈ 10 yearsలో కూడా నేను చాలా మెడిసిన్స్ యూజ్ చేశాను. సెకండ్ బేబీకి కూడా ఒక్క హాస్పిటల్ అని కాదు, ఇలాగే పిచ్చిదానిలాగా ఈ హాస్పిటల్స్ వెళ్ళాను. ఒక హాస్పిటల్లో క్లీనింగ్ అని, గర్భసంచి క్లీనింగ్ అని, ఇంకో హాస్పిటల్లో ఈ ఇంజెక్షన్స్ అని, అన్ని మెడిసిన్స్ యూజ్ చేశాను నేను. అసలు అన్ని యూజ్ చేసి అప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి 1 year స్టాప్ చేశాను. ఎలా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే, నాకు నేను నడవలేకపోయేదాన్ని, నాకు నేను మంచిగా తినేదాన్ని కూడా కాదు. 1 year స్టాప్ చేశాక మళ్ళీ నాకు అబ్దుల్ పుట్టాడు. అప్పుడు అనుకున్నా ఇద్దరు తర్వాత ఇంకా ఎందుకు పుడతారులే, నాకు ఇంత స్ట్రగుల్లో నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది, ఇక థర్డ్ బేబీ ఆప్షనే లేదు నాకు ఇంకా అని అనుకొని, అబ్దుల్ అప్పుడు నాకు 8th monthలోనే నాకు పెయిన్స్ వచ్చేసింది. అంటే 2 days తర్వాత 9th month వస్తుంది. 8th monthలోనే రావడంతో వాళ్ళు చాలా క్రిటికల్ పొజిషన్ అని చెప్పి బాబుని బాక్స్లో పెట్టడం వల్ల నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయలేదు. ఈ సెకండ్ బేబీ హోప్ లేదని చెప్పి చేయకుండా 1 year తర్వాత చేద్దామండి, బాబు పరిస్థితి అంతగా బాగాలేదని చెప్పారు. సరే 1 month తర్వాత బాబు మంచిగా అయిపోయాడు. అప్పుడు నేను మళ్ళీ వెళ్ళి ఆపరేషన్ ఏం చేయించుకుంటాం, వీళ్ళిద్దరే నాకు ఇన్ని ఇయర్స్కి పుట్టారు, ఇన్ని తిప్పలు పడ్డాను. ఇంకా థర్డ్ బేబీకి అన్ని తిప్పలు పడితే కానీ పుట్టారు కదా, ఇంకా ఆపరేషన్ అవసరం లేదు, ఇంకా థర్డ్ బేబీ నా అదృష్టంలో లేదు అని ఇద్దరితోటి హాయిగా అలాగ ఉంటున్నప్పుడు 2 years బాబుకి ఉండగానే సడన్గా ఒక్క మెడిసిన్ లేదు, ఒకటి ఏమీ లేదు, అసలు నాకు చిన్నది కన్సీవ్ అయిపోయాను. ఎంత హ్యాపీయో ఆ చిన్నది, అసలు మా హ్యాపీ అసలు. నేను అనుకున్నాను ఏంటి ఇంత నాకు, నేను అడగకుండానే ఆ భగవంతుడు నాకు ఇలా ప్రసాదించడం, చాలా హ్యాపీ అయిపోయాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజుల్లో నేను ఇన్ని ఇయర్స్ అన్ని తిప్పలు కష్టాలు పడ్డాను. ఇప్పుడు ఎవ్వరు కూడా అన్ని కష్టాలు తిప్పలు ఎవరు పడకూడదని ఒక మంచి ప్లేస్ నాకు తెలిసిందండి. దాని రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ ప్లేస్కి తీసుకెళ్ళి అందరి తరపున ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని నేను మా వారు అక్కడ అడిగి మీ అందరి డౌట్స్ని తీర్చేలాగా ఈరోజు ఈ వ్లాగ్ని చేయబోతున్నాము. మరి బయలుదేరదామా? వచ్చేసామండి మేము డాక్టర్ తాహెరా హీల్ 360కి వచ్చేసాము. ఇక్కడ మీరందరూ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ వరకు రానవసరం లేదు, ఆన్లైన్లోనే చక్కటి పరిష్కారం ఉంది. ఇక్కడ మీకు ముందే చెప్పాను కదా ఒక మంచి ప్లేస్కి తీసుకొస్తానని. మన ఎదురుగా ఉన్నారు డాక్టర్ తాహెరా గారు, సయ్యద్ గారు. ఇప్పుడు వీళ్ళకి ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏమిటి, దంపతులు ఎంతకాలం ప్రయత్నించాక వైద్య సహాయం తీసుకోవాలి? డాక్టర్ తాహెరా గారిని అడిగి తెలుసుకుందాం. सो जब भी शादी होती है तो शादी होने के बाद भी ट्राई कंसेप्शन के लिए हम लोग ट्राई करते हैं. तो अगर लगातार ट्राई करने के बाद 1 साल हो जाए, 1 साल के ऊपर हो जाए और आपको कंसेप्शन नहीं हो रहा, तो मतलब है कि आपको इनफर्टिलिटी है. 1-2 महीने में अगर आपको नहीं हो रहा और आपको इससे दिख रहा है कि कुछ ना कुछ इश्यू है मेरी बॉडी में, तो फौरन చెక్ कराలి क्या प्रॉब्लम है आपका. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, దంపతులు న్యాచురల్గా పెళ్ళైన తర్వాత 1-2 years వరకు ప్రయత్నించవచ్చు. అప్పటి వరకు మనం మెడిసిన్స్ ఎవరి దగ్గర అడగనవసరం లేదు. 2 years తర్వాత కన్సల్టేషన్ చెయ్యాలి అని చెప్తున్నారు. కానీ ఈ రోజుల్లో 30 years దాటిన తర్వాతే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా 1 year లోపలే కన్సీవ్ కాకపోతే డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది.
ఎక్కడ లేదు. ఫిలిపిన్ పేషెంట్స్ ఉన్నారు, సింగపూర్ పేషెంట్, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఆల్ రౌండ్ ద వరల్డ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ జాయినింగ్ ఆన్లైన్ ద్వారా, కంప్లీట్ ఆన్లైన్ ద్వారా. అండ్ దే ఆర్ ఇంట్లో కూర్చొని నేను పడిన కష్టాలు ఇలా ప్రతి హాస్పిటల్ గుమ్మం తొక్కకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ద్వారా హాయిగా మీ దగ్గర ఎగ్జాక్ట్లీ అదే. మీరు హాస్పిటల్ వెళ్తారు, ఆ అంత పేషెంట్స్ ని చూస్తారు, ఆ లైన్ లో కూర్చోవాలా, దాని తర్వాత నెంబర్ వస్తుంది, 5 minutes కన్నా ఎక్కువ మాట్లాడాల్సిన టైం కూడా ఉండదు డాక్టర్స్ దగ్గర. సో దానివల్ల మేమేం చెప్తామంటే, మేము మాట్లాడతాం మీతో, కన్సల్టేషన్ సపరేట్, మీ ప్రాబ్లం ఏంటిది, 1 గంట అయినా కూడా కన్సల్టేషన్ తీసుకుంటాం మేము, మాట్లాడి యాక్చువల్ రూట్ కాజ్ ఎక్కడ ఉంది అని కనుక్కొని మేము సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు మీకు ఎంతమంది ఉన్నారు మొత్తం? సో ఇప్పుడు వరకు మేము సాల్వ్ చేసింది, ఈ 5 years లో మేము సాల్వ్ చేసింది more than 1500 couples ని హెల్ప్ చేసాం న్యాచురలీ కన్సీవ్ చేయడానికి. 1500 couples ని ఇప్పటి వరకు హెల్ప్ చేసాం. ఇప్పుడు యాక్టివ్ పేషెంట్స్ more than 150 ఉన్నారు. సూపర్ సూపర్, గుడ్ జాబ్. అసలు మా టైంలో మీరు కలిసి ఉంటే మాకు బాగా మంచి జరిగేది. నేను అంత కష్టాలు, అన్ని తిప్పలు, అన్ని మెడిసిన్స్ యూజ్ చేసే అవసరం వచ్చేది కాదు అప్పుడు. కానీ ఏం పర్వాలేదు, ఇప్పటికైనా మనకు అందుబాటులో మీరు ఉన్నారు. చాలా మంది దంపతులకి ఇది చాలా గుడ్ న్యూస్ ఇది. ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇప్పుడు పెళ్లి అయిన వాళ్ళే కదా, పెళ్లి కాని వాళ్ళు కూడా PCOS ఇలాంటి అన్ని వస్తున్నాయి కదా, వీటికి కూడా మీ దగ్గర? డెఫినెట్లీ అండి. చూడండి, మేమేం చెప్తామంటే, ఫస్ట్ ఈ రోజుల్లో అసలు ఏం చేస్తున్నారు జనాలు అంటే, పెళ్ళి అయిన తర్వాత 1 year 2 years తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తే అప్పుడు వెళ్తున్నారు. అది తప్పు. పెళ్ళి అయ్యే ముందు డాటర్ ఉంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది పీరియడ్ చక్కగా వస్తున్నాయా లేదా, ఆప్టిమల్ వెయిట్ ఉందా లేదా డాటర్కి. మనం ఏం చేస్తాం, లక్షల రూపాయలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తామండి, మేము మేకప్ పైన ఇన్వెస్ట్ చేస్తాం, పెళ్ళిళ్ళకి గోల్డ్ కంపిస్తాం, ఇది అన్ని చేస్తాం. బట్ డెకరేషన్ కి, ఇది పెళ్ళిళ్ళకి లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసేస్తాం. హెల్త్ కోసం కొంచెమన్నా చెక్ చేస్తాం. అసలు ఇది సింపుల్ ప్రాబ్లం అనుకుంటాం, అప్పుడు పెళ్లి కాకముందు మనకి సింపుల్, వెరీ సింపుల్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ చాలా ఫేస్ చేస్తున్నారు జనాలు. ఇక్కడ ఫీమేల్సే కాదు, మేల్స్ కూడా స్పర్మ్ కౌంట్ 0 అయిపోతున్నాయి చాలా మందికి. ఖచ్చితంగా లైఫ్ స్టైల్ వల్లే. 99% అబవ్ మీ లైఫ్ స్టైల్ ని పట్టే అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ మొత్తం లైఫ్ స్టైల్ ని పట్టి అవుతుంది. ఇప్పుడు 0 స్పెర్మ్ కౌంట్ ఉండటం మీ దగ్గర లైఫ్ స్టైల్లో అది పెరగటం జరుగుతుందా? మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లం ఎట్లా ఉంటుందంటే చాలా కాంప్లికేట్ ఉంటుంది. అది దానికోసం మనం ఏం చేయాలంటే కొంచెం లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. ఒక 30 పేషెంట్స్ వచ్చారనుకోండి, ఒక 12-13కే మనం ప్రాపర్ గా ట్రీట్ చేయవచ్చు 0 స్పర్మ్ కౌంట్. మాకు ఇల్లేడైంది, పెళ్ళయి పిల్లలు లేరు, అన్నీ ఇచ్చాడు మాకు దేవుడు, పిల్లలు ఇవ్వలేదని చాలా మంది బాధపడుతుంటారు ఇప్పుడు కూడా. కరెక్ట్. బట్ అట్లాంటి వాళ్ళు ఏమైనా ఉంటే ప్లీజ్ వాళ్ళ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. సో ఫోన్ ద్వారానే మీ లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి, అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగాళ్ళు అవ్వచ్చు. సో మేడం కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి, డాక్టర్ తాహిరా గారు. ఈ రోజుల్లో మహిళలకి పీరియడ్స్ అనేవి టైంకి రావట్లేదు. అలా రానప్పుడల్లా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. మెడిసిన్స్ తీసుకోగానే వాళ్ళకి టైంకి పీరియడ్స్ అనేవి వచ్చేస్తున్నాయి. ఇది సరైన కరెక్టేనా? ఇది ఇలా చెయ్యొచ్చా? సో వెరీ సింపుల్ థింగ్ అండి. మనం ఏం చేస్తున్నామంటే, ఇది ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ అయిపోయింది ఈ రోజుల్లో. మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే నేను మెడిసిన్ తీసుకుంటాను, మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుంటాం. సో ఒకవేళ మీరు పిల్ తీసుకుంటే ఈ మంత్ తీసుకుంటారండి, నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు? మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు? సో ఎవ్రీ సింగిల్ మంత్ పిల్ డిపెండెంట్ అయిపోతారు. ఇప్పుడు మీ దగ్గర పీరియడ్స్ కి కరెక్ట్ టైం కి వచ్చేలాగా మీరు విత్ ఇన్ జస్ట్ 2 to 3 months మెచ్యూర్ అయినప్పటి నుంచి వరకు ఎవరికి ప్రాబ్లం వస్తుందో 2-3 months లో రెగ్యులేట్ అయిపోతుంది. అంత పర్ఫెక్ట్ అయిపోతుంది. మన ఎందుకంటే ఇది అన్ని మీ లైఫ్ స్టైల్ ని పట్టే ఉంటది మొత్తం ప్రాబ్లమ్స్, రైట్? సో అది చక్కగా చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. నాకు ఎందుకు వస్తుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, దానికి ఎట్లా సాల్వ్ చేయాలి, అది కావాలి కదా మాకు ఆన్సర్, రైట్? సో వేరే ఇన్ఫ్లమేషన్ ఉంటుందా బాడీ లోపల, ఏముంటుంది, అది ప్రాబ్లం సాల్వ్ చేస్తేనే మనకు. చూసుకోకుండా ముందు మెడిసిన్స్ వేసుకుంటే ఈ మంత్ మంచిగా వచ్చేసి కరెక్ట్ అయిపోయాం అనుకుంటాం, రైట్? అది అనుకుంటాం, బట్ దట్ ఈస్ నాట్ అ ప్రాపర్ సొల్యూషన్. డాక్టర్ తాహిరా జీ, PCOS క్యా హై అంటే ఏమిటి?
ఇది మహిళలకి ఎలాంటి సమస్యలు తీసుకొస్తుంది, దీనికి మెడిసిన్సే వాడాలా లేకపోతే తగ్గే ఛాన్స్ లేదా? सो PCOS PCOD ये 2 चीजें हैं कॉमन। तो पहले हम जान लेंगे कि क्या है, डिफरेंस क्या है। या तो PCOD में सिस्ट फॉर्म होते हैं जिसकी वजह से पीरियड इरेगुलर हो जाते हैं आपके। एंड PCOS का प्रॉब्लम ये है कि इसमें ओवरीज भी इफेक्ट होती, सिस्ट भी आ सकते हैं आपको या फिर नहीं भी आ सकते। नेचुरली अगर आप बॉडी पे ध्यान देंगे, क्लीनिंग के प्रोसेस पे ध्यान देंगे एंड माइंड को काम डाउन रखेंगे एंड विद द बिलीफ कि ये होगा, डेफिनेटली होगा, तो एवरीथिंग इज पॉसिबल। మైండ్ సెట్ ఎంత రిలాక్స్గా ఉంటే అంత హెల్దీగా ఉంటారు అని చెప్పడం జరిగింది. సో అట్లాగా ఆ రిలాక్స్గా ఉండాలంటే ఏం చేయాలి? లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, అదే आपके అంటున్నారు. मूवीज देखना चाहिए। ఈ రోజుల్లో తక్కువ ఎగ్స్ ఉంటున్నాయి మహిళల్లో. వీళ్ళకి ఎటువంటి ఎగ్స్ ని పెంచవచ్చా? వీళ్ళు ఎగ్స్ ని పెంచుకోలేక డోనర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు. దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఎగ్స్ ని న్యాచురల్ గా మనం పెంచుకోవచ్చా? అది మేము ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే ఒక AMH అని టెస్ట్ వస్తుంది. ఆ AMH యాంటీ ములేరియల్ హార్మోన్ టెస్ట్. ఆ యాంటీ ములేరియల్ హార్మోన్ టెస్ట్ లో ఉంటే ఒక 1 కన్నా తక్కువ ఉంటే డాక్టర్ చెప్తున్నారు మీ దగ్గర ఎగ్ రిజర్వ్ తక్కువ అయిపోయినాయి, మీకి డోనర్ ఎగ్ కి వెళ్ళాలా, లేకపోతే మీరు మీది చూసి చెప్పడానికి ఉండదు, ఎందుకంటే మంత్లీ మీకు రిలీజ్ అయ్యేది ఎగ్స్ అది ప్రాపర్ గా రిలీజ్ అవుతుందా లేదా, అది మెచ్యూర్ అవుతున్నాయా లేదా, అది మొత్తం చెక్ చేసేనే చెప్తే బాగుంటది. ఏది ఉంది దాని క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. మనకు కావాల్సింది ఒక్కటే ఒక ఎగ్, అది మెచ్యూర్ అయ్యి అది రప్చర్ అయిపోతే మనకు కావాల్సింది అదే, దట్స్ ఇట్. దానికన్నా ఎక్కువ వద్దు, ఒక్క ఎగ్ తోనే కన్సెప్షన్ అయిపోతుంది. చేసుకోవచ్చు. ఫాలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్ ఎందుకు వస్తుంది? ఇది వస్తే IVF చేయించుకోవాలా? అండి వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఏంటిది ఫస్ట్ అర్థం చేసుకోవాలండి. సో ఇది ట్యూబ్ అంటే ఇంత గ్యాప్ ఉంది ఇక్కడ, ఓకే. సో ఈ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ స్వెల్లింగ్ వచ్చేస్తే ఇక్కడ స్వెల్లింగ్ వచ్చేస్తే ఏమవుతుంది? అది బ్లాకేజ్ బ్లాక్ వచ్చేస్తుంది. సో ఆ స్వెల్లింగ్ ని మెడికల్ టర్మ్ లో అంటారు ఇన్ఫ్లమేషన్ అంటారు. సో అది బై బర్త్ లేదు కదా, మాకి బాడీ క్రియేట్ చేసింది కదా స్వెల్లింగ్ అది. సో బాడీయే రివర్స్ చేయవచ్చు దాన్ని ఖచ్చితంగా. సో దానికి ఎట్లా చేయాలా, ఆ ఇన్ఫ్లమేషన్ ని ఒక్కసారి మనం వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా ఆ పాత్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో వాళ్ళు ఒక 3-4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు. వాళ్ళకి 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంది, సౌదీలో ఉంటారు, బోత్ ద ట్యూబ్స్ బ్లాక్. సో సౌదీలో ఉన్నారు వాళ్ళు, అక్కడ చూపిస్తే వాళ్ళు చెప్పారు IVF కే వెళ్ళాలి, వేరే మార్గం లేదు అని చెప్తే వాళ్ళు వదిలేశారు. అట్లనే ట్రై చేస్తున్నారు. ఇండియా ఎప్పుడు వస్తారు వాళ్ళు, అప్పుడు డాక్టర్ కి చూపిస్తారు, మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత అట్లనే వదిలేశారు. మా వీడియో గురించి తెలిసింది వాళ్ళకి. సో వాళ్ళు మా ప్రోగ్రామ్ జాయిన్ చేశారు. విత్ ఇన్ జస్ట్ 75 days లో వాళ్ళు కన్సీవ్ చేశారు. విత్ ఇన్ జస్ట్ 75 days. ఓకే డాక్టర్ గారు, ఇంతసేపు ఫీమేల్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పారు. సో జెంట్స్ కూడా కౌంటింగ్ పెరగడానికి ఏం చేస్తే బాగుంటుంది? షూర్ అండి. సో చూడండి, ఇప్పుడు వరకు మాట్లాడేది మొత్తం ఫీమేల్ గురించి, ఫీమేల్ ప్రాబ్లం గురించి మాట్లాడాము. బట్ ఇక్కడ ఆలోచన ఏంటంటే మ్యాక్సిమం 50% ఆఫ్ ద కేసెస్ ఏది వస్తున్నాయో అది మేల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటున్నాయి. మనం ఏం చేస్తున్నామంటే మొత్తం అరే పీరియడ్ ఇరెగ్యులర్ లేదు, అతని ప్రాబ్లం పీరియడ్ చక్కగా చేసుకుందాం, PCOD ఉంది అది చక్కగా చేసుకుందాం అని అక్కడే ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. 2 years అయిపోయినాయి, 3 years అయిపోయినాయి, మేల్ అయితే ల్యాబ్ కి వెళ్ళలేదు, ఇప్పటి వరకు స్పామ్ ఇయ్యలేదు, టెస్టే చేపియలేదు. సో మేము చెప్తాం ఫస్ట్, సార్ మీ రిపోర్ట్స్ ఎక్కడా అని చెప్తే వాళ్ళు చెప్తారు మాది కాదు, పీరియడ్ రెగ్యులర్ లేదు. అవును సార్, అది రెగ్యులర్ లేదు కరెక్టే, బట్ మీరు ఒక్కసారి స్పామ్ చెక్ చేసుకోవాలి కదా మీది ఎట్లా ఉంది అని. నేను చెప్పట్లేదు మీ దగ్గర ప్రాబ్లం ఉంది అని, బట్ అట్లీస్ట్ చెక్ చేసుకోండి, అది ఇంపార్టెంట్. మనం ఎప్పుడు ఇట్లా చెప్తామో వాళ్ళు వెళ్ళి చెక్ చేపిస్తే వాళ్ళ లో స్పామ్ కౌంట్ వస్తుంది, చాలా మందిలో 0 స్పామ్ కౌంట్స్ కూడా వస్తున్నాయి. మీ థాట్, మీ బాడీ, మీ ఫిజికల్, మీ మెంటల్ హెల్త్, ఎవ్రీ సింగిల్ థింగ్ మ్యాటర్ అవుతుంది రిప్రొడక్షన్ కోసం కూడా, రైట్? ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే మీరు కన్సీవ్ చేయవచ్చు. డాక్టర్ గారు, చాలా మందికి
పెళ్ళైన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయినా కూడా పిల్లలు పుట్టలేదని కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే ఏంటి ఇంకా పిల్లలు పుట్టలేదు మీకు అనగానే అది మైండ్లో తీసుకొని చాలామంది డిస్టర్బ్ అవుతుంటారు. సో వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? కొంచెం స్పేస్ ఇవ్వాలండి అంతే. సో ఇప్పుడు లాస్ట్ వచ్చేది స్పౌస్ సపోర్ట్, ఓకే, రైట్? సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. హస్బెండ్కి ప్రాబ్లం ఉంటే వైఫ్ సపోర్ట్ చేయాల్సిందే, రైట్? వైఫ్కి ఉంటే హస్బెండ్ సపోర్ట్ చేయాలి. మీరు ఇద్దరు ఒక్కడికి ఉండాలి. పిల్లలు అవుతుందా లేదా అది రాసి ఉండాలి. మీ దగ్గర రాసి ఉంటే అవుతుంది, లేకపోతే ఎవరు ఉంటున్నారు మీతో లాస్ట్ వరకు? ఎవరు ఉంటారండి? మీ పేరెంట్స్ ఉంటారా? మీ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు ఉంటారా అసలు మీతో? ఎవరు ఉంటారు? మీ స్పౌజే కదా ఉండాల్సింది. సో ఆ రిలేషన్షిప్ మంచి స్ట్రాంగ్ పెట్టండి. దాని తర్వాత ఆ రిలేషన్ బాండ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారు. ఎందుకంటే అది హెల్త్ మీద చూపిస్తుంది ఆ ప్రభావం. మనం ఖచ్చితంగా. హ్యాపీగా ఉన్నామంటే ఖచ్చితంగా. మనం ఆల్రెడీ మంచి హెల్త్ గా ఉన్నట్టే. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల ప్రెషర్ తగ్గిపోతుంది. డాక్టర్ తాహిర్ గారు, ఈ రోజుల్లో చాలా మంది ఐవీఎఫ్ ని బెస్ట్ అనుకుంటున్నారు. ఈ ఐవీఎఫ్ కాకుండా ఇంకా ఏదైనా సహజ మార్గాలు ఉన్నాయా, లేకపోతే ఇదే చేయించుకోవాల్సిన పరిస్థితి? तो पहले जब भी इनफर्टिलिटी आती है, आपने सब कुछ ट्राई कर लिया, तो डॉक्टर का लास्ट रिजल्ट होता है कि आईवीएफ करा। लेकिन उससे पहले एक और एक चीज आती है, अपनी बॉडी को क्लीनिंग करना। तो पहले अपनी बॉडी पे, अपने माइंड पे, सोल, हम लोग यही सिखाते हैं हमारे प्रोग्राम में कि ये 3 चीज है, आपका बॉडी, आपका माइंड और आपका सोल। ये तीनों चीज अगर अलाइनमेंट में हो तो कंप्लीटली कंसेप्शन इज पॉसिबल। तो ये सारे चीजें अगर आप कर लेंगे, लाइफस्टाइल जो खान पान है आपका वो चेंज करेंगे, आप जिस तरीके से सोच रहे हैं, जिस तरीके से आप फिजिकल वर्कआउट कर रहे हैं, और कितना पॉजिटिविटी लेके आ रहे हैं लाइफ में, तो तभी जाके ये कुछ चेंजेस करेंगे। फिर उसके बाद ट्राई करें आप। अगर नहीं हो रहा है तो आईवीएफ शुड बी द लास्ट रिजॉर्ट, फर्स्ट रिजॉर्ट नहीं होना चाहिए। अच्छा, थोड़ा सा इन्फ्लेमेशन है, स्वेलिंग है, वो बेबी नहीं ग्रो होता वहाँ पे। तो पहले बॉडी क्लीन करना है, फिर उसके बाद आप ట్రీట్మెంట్ కరో. మా బాడీ క్లీన్ అవ్వాలి. ఆ బాడీ క్లీన్ అయితే ఖచ్చితంగా మేము అందరు కన్సీవ్ చేయొచ్చు అండి, రైట్? సో అలాంటిది ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఈ మొత్తం సాల్వ్ చేసి మనం అప్పుడు ఇన్ఫర్టిలిటీ సాల్వ్ చేయొచ్చు, రైట్? సో ఇది కరెక్ట్ చేస్తాం. ఎట్లా కరెక్ట్ చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ మైండ్ పైన వర్క్ చేస్తామండి. ఒక్కసారి మీకు బిలీవ్ ఉంటేనే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయవచ్చు. ఒక్కసారి మీకే బిలీవ్ లేదు, అవుతుందో లేదో, చేస్తుందో అది తెలియదు అంటే ఎవ్రీ సండే మనం సెషన్స్ పెడతాం, లైవ్ సెషన్స్ ఉంటాయి జూమ్ లో. ఆ సెషన్స్ లో మేము మోటివేట్ చేస్తాం, ఒక గోల్ పెట్టమంటాం, హాబీ పెట్టమంటాం. షార్ట్ టర్మ్ గోల్ పెట్టండి, ఎట్లా కన్సీవ్ అవుతారు, మీ పాజిటివ్ థింకింగ్ ఉండాలి, రిలేటివ్స్ తో ఎట్లా, ఫ్రెండ్స్ తో ఎట్లా, స్పౌస్ తో ఎట్లా రిలేషన్షిప్ పెట్టాలి, మీ థింకింగ్ ఎట్లా పాజిటివ్ ఉండాలి, డిప్రెషన్ నుంచి బయట ఎట్లా రావాలి, స్ట్రెస్ ని ఎట్లా కంబాట్ చేయాలి, ఇవన్నీ మేము టీచ్ చేస్తాం ఎవ్రీ సండే రోజు, రైట్? వర్క్ చేస్తాం, రైట్? సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ న్యాచురల్ థెరపీస్ ఇస్తామండి. థెరపీస్ ఉంటాయి కొన్ని, మాది ఇంట్లోనే చేసుకోవచ్చు అన్ని. ఒక చిన్న థెరపీస్, రైట్? థెరపీస్ ఇంట్లో దొరికే ఐటమ్స్. ఒక బయట వెళ్ళాలంటే ఒక థెరపీ ఉంటది, ఏంటంటే సన్లైట్ తీసుకోవాలా, చాలా ఇంపార్టెంట్ థెరపీ, రైట్? సో ఓన్లీ డి విటమిన్ కాదండి, ఇట్ ఇస్ సన్లైట్ లో మీరు ఉండేది మొత్తం బాడీది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓన్లీ డి విటమిన్ లేదు. డి విటమిన్ కావాలంటే సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు జనాలు, రైట్? అట్లా కాదు, ఇంజెక్షన్ తీసుకుంటున్నారు. సో అట్లా కాదు, మా సన్లైట్ నుంచి ఏం వస్తుందో అది మీ బాడీని లోపల నుంచి కరెక్ట్ చేస్తుంది, హీల్ చేస్తుంది. మనం మీరే చెప్పండి, ఒక రైస్ లో బ్లాక్ బగ్స్ వస్తాయి కదా, అది వస్తున్నాయని మనం తీసుకెళ్ళి ఎక్కడ పెడతామండి? ఎండలో పెడతామా? అది వెళ్ళిపోతున్నాయి, కొన్ని 5-10 minutes లోనే వెళ్ళిపోతాయి. అట్లనే మా లోపల ఉండేది ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే, బ్యాక్టీరియా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. అట్లనే ఆ సన్లైట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అది ఒక న్యాచురల్ థెరపీ. అలాంటిది చాలా థెరపీస్ ఉంటాయి, మీ ప్రాబ్లమ్స్ ని బట్టి అది ఉంటుంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, కొన్ని హర్బ్స్ ఉంటాయండి. అల్లం కూడా హర్బే,
గార్లిక్ కూడా హర్బ్, జింజర్ కూడా హర్బ్, అలాంటిది టర్మరిక్ కూడా ఉంటది, ఉప్పు. అలాంటిది న్యాచురల్ హర్బ్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, మేల్ ఫర్టిలిటీ కోసం ఏం తీసుకోవాలి, ఫీమేల్ ఫర్టిలిటీ కోసం ఏం తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, వరల్డ్ వైడ్ దొరుకుతాయి. ఇది ఎక్కడ ప్రాబ్లం ఉండదు. ఇలాంటిది కొన్ని చైనీస్ హర్బ్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ హర్బ్స్ ఉంటాయి, బట్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ మీకు దొరుకుతాయి. యుఎస్ లో క్లయింట్స్ ఉన్నారు మాది, యూకే లో, అన్ని ప్లేసెస్ లో ఉన్నారు, అందరికి దొరుకుతాయి ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఫర్టిలిటీ బ్రీతింగ్ టెక్నిక్స్ అని ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ మాది ఫుడ్ యాజ్ మెడిసిన్. ఫుడ్ కరెక్ట్ లేకపోతే ఏ మందు వర్క్ చేయదు మీ పైన. ఒక్కసారి ఫుడ్ కరెక్ట్ అయిపోతే ఏ మందు అవసరమే ఉండదు. సో మా ప్రోగ్రామ్ లో ఫిజికల్ యాక్టివిటీ ట్రైనర్ ఉంటారు, ఫీమేల్ కి ఫీమేల్ ట్రైనర్స్ ఉంటారు, మేల్ కి మేల్ ట్రైనర్ ఉంటారు. సో అలాంటిది కూడా చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, వాట్సాప్ గ్రూప్ మీ పేరు పైన క్రియేట్ అయిపోతుంది, పర్సనలైజ్ సపోర్ట్ ఉంటుంది మీకు, రైట్? సో అది కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అక్కడ గ్రూప్ లో. ఇంకా కన్సల్టేషన్ కాల్స్ ఉంటాయి, డాక్టర్ కన్సల్టేషన్ కాల్స్. మీరు ఒక ఫామ్ ఫిల్ చేసిన తర్వాత నాకు ఈ ప్రాబ్లం ఉంది, మాట్లాడాలి డాక్టర్ తో అంటే ఎవ్రీ వీకెండ్స్ లో కాల్స్ జరుగుతూనే ఉంటాయి. మీరు ఆ కాల్ జాయిన్ చేసి మాతో మాట్లాడవచ్చు డైరెక్ట్లీ. నా ప్రోగ్రామ్ కూడా తెలుసుకోవచ్చు. మీరు వాట్సాప్ గ్రూప్ లో రెస్పాండ్ రావట్లేదు, ఒకవేళ పెద్ద ప్రాబ్లం ఉంది, నేను డైరెక్ట్లీ డాక్టర్ తో మాట్లాడాలంటే కన్సల్టేషన్స్ లో కూడా వచ్చి 1-on-1 కన్సల్టేషన్ కూడా ఇస్తామని. కంప్లీట్ ప్రోగ్రామ్ ఇది, హోలిస్టిక్ 360 అంటారు దీన్ని, హీల్ 360, కంప్లీట్ హీలింగ్. మీ మైండ్ బాడీ కంప్లీట్ హీలింగ్ ఇట్లా చేసేస్తే మేము చూసాం 25 days నుంచి 10 months మాక్సిమం పడింది జనాలకి కన్సీవ్ అవడానికి. 25 days లో కూడా కన్సీవ్ చేశారు, అండ్ 10 months మాక్సిమం పట్టింది ఎవరికైనా కన్సీవ్ చేయడానికి ప్రోగ్రామ్ లో. మీ వరకు చేరాలంటే ఓన్లీ ఫోన్ నెంబర్ ద్వారా. సో లింక్ కూడా సో కాదు, ఒక లింక్ ఇచ్చేస్తాం, ఆ లింక్ తో కూడా మీరు కాల్ బుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్లీ మాట్లాడవచ్చు. ఓకే, ఆ ఫోన్ నెంబర్ కూడా ఉంటది, లింక్ కూడా ఉంటది, ఆ లింక్ త్రూ కూడా మీరు డైరెక్ట్లీ కాల్ బుక్ చేసుకుని మాట్లాడచ్చు. అదండి, వీళ్ళ లింక్స్ అన్ని కూడా ఫోన్ నెంబర్స్ తో సహా అన్ని కూడా మేము డిస్క్రిప్షన్ లో ఇస్తాము. మీరు హాయిగా అందులో చూసుకొని అప్రోచ్ అయితే ఎంత న్యాచురల్ గా పిల్లలు పుట్టని వాళ్ళు అన్ని ట్రీట్మెంట్స్ చేయించుకొని విసిగిపోయి ఉన్నా సరే వీళ్ళు న్యాచురల్ గా మంచిగా మోటివేషన్ చేసి మంచిగా బాడీ క్లీనింగ్ కూడా చేయించి మన ట్రీట్మెంట్స్ అనేది ఆన్లైన్ ద్వారానే వాళ్ళు న్యాచురల్ గా ఇస్తున్నారు. ఎంత గొప్ప విషయం అసలు. 30 years ముందు తెలుసుంటే నాకు చాలా హ్యాపీగా ఉండేది, కానీ ఏం పర్వాలేదు, లేట్ అయినా సరే ఇప్పుడు వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మీరు తప్పకుండా అప్రోచ్ అవ్వండి. మీరు గుడ్ న్యూస్ మీరు అప్రోచ్ అయ్యాక గుడ్ న్యూస్ ఎవరెవరికి వచ్చారో కామెంట్స్ ద్వారా చెప్పండి, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంత మంచిగా మీరు హ్యాపీగా ఉండేలాగైతే మాకు కూడా చాలా హ్యాపీ. అంతేగా మరి, ఎందుకంటే డబ్బు మనతో రాదు కదా, వచ్చేదే కుటుంబం మనతో పాటు. సో అందుకోసం చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళకుండా సంప్రదించండి. సో డెఫినెట్గా మీ అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. చాలా మంది కపుల్స్ లో హ్యాపీనెస్ ని నింపుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ.